నీకు ఉపదేశం చేయను, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది ఏంటంటే, నేను ఆ పైన ఉంటుంది, నేను రహస్యంగా మాట్లాడేవాడిని కాదు. నేను ఏది మాట్లాడినా చాలా తేటగానే నేను మాట్లాడతాను. రహస్యంగా మాట్లాడేవాడిని నేను కాదు అని దేవుడు తను పరిచయం చేసుకుంటూ అంటాడు, నేను విమోచకుడను. నేను ఎవరిని? 2 అంటాడు, నేను పరిశుద్ధ దేవుడను. నేను విమోచకుడను. 2 ఏమన్నాడు? నేను పరిశుద్ధ దేవుడను. అబ్బా, ఈ 2 మాటలను మనం అర్థం చేసుకుంటే మన జీవితం ధన్యం అయిపోతుంది అనమాట. ఎన్నో మాటలు కదా, 2 మాటలు చాలు మనకి. హల్లెలూయా. విమోచకుడు అంటే నువ్వు బంధించబడి, నీవు నశించిపోతూ, నీవు చీకటి గల ఊబలో ఉన్నావు అనుకోండి. ఇప్పుడు మనం ఏమైపోతున్నాం? చచ్చిపోతున్నాం అన్నమాట. ఈ చచ్చిపోతున్న వారిని దేవుడు ఏం చేశాడట? విమోచించాడట. ఆ బురదలో నుండి, ఆ పాపంలో నుండి, ఆ శాపంలో నుండి, ఆ భయంకరమైన పరిస్థితుల నుండి నిన్ను నన్ను ఏం చేశాడట? విమోచన అంటే అది. హల్లెలూయా. అనగా సింహము నోట్లో నుండట దావీదు గొర్రె పిల్లను విడిపించాడట. నీవు నేను మనము ఏమండి సాతాన్ అనే సింహము నోటిలో ఉన్నాం. ఎక్కడున్నాం? సాతాన్ అనే సింహపు నోటిలో. ఆ నోట్లోంచి దేవుడు మనల్ని ఏం చేశాడంటే విమోచించాడు. హల్లెలూయా. ఆ విమోచించాడు అనే విషయం నీకు తెలిస్తే నువ్వు కృతజ్ఞత కలిగి దేవుడే ఇష్టంగా ఉంటావు. హల్లెలూయా. 2వది ఏంటంటే ఆయన పరిశుద్ధుడంట. ఆయన ఎవరండి? పరిశుద్ధుడునైనా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడి మాటలు మాట్లాడుతున్నప్పుడు మనకు చిరాకు, ఇసుపు, లేకపోతే బాధ, లేకపోతే వినబుద్ధి వేయట్లేదు. ముందు ఏముంటలేదు వరకే. కొంతమందికి తినబుద్ధి అయ్యదు. ఏమ్మా, ఎప్పుడైతే తినబుద్ధి? ఎంత గొప్పవి ఎదురు పెట్టినా కూడా వారికి తినబుద్ధి అయ్యదు. ఎందుకు తినబుద్ధి అయ్యదు? నోరు బాగలేదు. వాళ్ళకి ఏం బాగలేదమ్మా? నోరు బాగలేదు, కడుపు బాగలేదు. వాళ్ళకి ఏమేయట్లేదు ఇప్పుడు? మనసు బాగలేదు. పోనీ మనసు కూడా పాడైపోయింది, హృదయం పాడైపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఏమేయట్లేదు? తినబుద్ధి వేయట్లేదు. ఈరోజు ఎంత గొప్ప ఆహారం పెట్టినప్పటికీ, ఎంత గొప్ప ఏమండి పానీయం పెట్టినప్పటికీ వారికి తినబుద్ధి వేయట్లేదు, తాగబుద్ధి వేయట్లేదు. తినబుద్ధి వేయట్లేదు, తాగబుద్ధి వేయట్లేదంటే వాళ్ళకి ఏమయ్యిందంటే వాళ్ళకి రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది, ఒంట్లో బాగోలేదు. మరి ఒంట్లో బాగోలేదు అంటే అలా వదిలేస్తారా? ఒంట్లో బాగోలేని వాళ్ళని వదలరు, హాస్పిటల్కి తీసుకెళ్తారు. అలాగే నీకు, నాకు, మనకు కొన్ని సార్లు ఒంట్లో బాగోదు. మరి ఒంట్లో బాగోలేనప్పుడు అలాగే ఉండిపోతావా? హాస్పిటల్కి వెళ్తావుగా. అలాగే నువ్వు దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆ పరమ వైద్యుడు పాదాలు పట్టుకొని, అయ్యా నేను చేసుకున్న దాన్ని బట్టి. ఏం చేసుకున్నావు నువ్వు? ఎండలో తిరగద్దంటే ఎండలో తిరిగావు. ఏం చేసుకున్నావు? బురదలో ఆడద్దంటే బురదలో ఆడావు. ఏం చేసుకున్నావు? తినద్దన్నవన్నీ అడ్డమైన తిళ్ళు తినేసావు. కాబట్టి ఇప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే, నీకు ఆరోగ్యం ఉందని రకరకాలుగా తిరిగేసావు. ఇప్పుడు దేవుడు నేను చేస్తున్నాడు, నీ ఆరోగ్యం పాడైంది కనుక ఇప్పుడు నువ్వేం చేయాలా? బాగుపరచబడాలా. ఆ బాగుపరచబడాలంటే నువ్వేం చేయాలంటే నా ఆజ్ఞలను ఆలకింపాలా. ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు నా ఆజ్ఞలను ఆలకింపాలని నేను కోరుకుంటున్నాను. మెడిసిన్, నా ఆజ్ఞలన్నీ మెడిసిన్ నువ్వు వేసుకోవాలని కోరుతున్నాను. వేసుకుంటే నీ క్షేమం నది వలె మారుతుంది. హల్లెలూయా. వేసుకోకపోయావా నువ్వు ఆ జిగటకాల ఊబిలో చనిపోతావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది ఊబ మనిషిని చంపితే నది మనిషిని బతికిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు నీ నీతి సముద్ర
తరంగాల్లాగా నేను చేస్తాను అంటున్నాడు. అంతేకాదు 19వ వచనం ఉంటుంది, నీ సంతానం ఇసుకరైన వాళ్ళ వల్లే ఇస్తారు, నీ గర్భఫలాన్ని దాని రేణువుల వల్ల విస్తరింపజేస్తాను, వారి నామము నా సన్నిధి నుండి, మీ పిల్లలు నా సన్నిధిలోనే నువ్వు చనిపోయినా నువ్వు పర్లకు వచ్చినా నీ పిల్లలు నా సన్నిధిలోనే ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది సన్నిధికి ఎలా వస్తున్నారంటే వాళ్ళు ఒక బైబిల్ అట్టుకొని ఆ ముసలు కుయ్యి అయ్యని వచ్చేస్తున్నారు, లేకపోతే మామూలుగా వచ్చేస్తారు, వారి పిల్లలు వదిలేస్తున్నారు. ఈరోజు క్రైస్తవ పిల్లలు, క్రైస్తవ తల్లిదండ్రులేమో చర్చిలో ఉంటున్నారు, క్రైస్తవ పిల్లలేమో బారుల్లోనూ పబ్బుల్లోనూ ఎంజాయ్లు చేస్తున్నారు. మొన్నే ఒక పాస్టర్ గారు పిల్లలు ఏమండి ఇక్కడ ఏలేశ్వరం దగ్గర వాళ్ళిద్దరూ కూడా పిల్లలు ఏమండి, తండ్రి ఏమో ప్రార్థనలు అన్నీ నడిపిస్తుంటే వాళ్ళు ఏం చేశారట, షికార్లకు వెళ్ళారట, వాటర్ ఫాల్స్ స్నానాలు అయ్యి చేద్దామని వెళ్ళారట. వెళ్ళి అందులో దిగి ఈతలు కొడతా ఉంటే అక్కడ ఓప ఉంది, ఓపలోకి దిగి ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు. ఒక్కొక్కడు యవ్వనస్తులు చచ్చిపోయారు. ఏంటే పాస్టర్ గారి పిల్లలైనా విశ్వాసుల పిల్లలైనా ఉండవలసిన దగ్గర ఉండాలా, ఎల్లకొండ దగ్గరికి వెళ్తే పోతారంతే. దేవుడు కాపాడతాడు. ఎందుకు కాపాడతాడు? దేవుడికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్న వారిని దేవుడు కాపాడతాడా? ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? తెలియక వెళ్తే కాపాడతాడు. తెలిసి కూడా సన్నిధి మానేసి, తెలిసి కూడా దేవుడు పనులు మానేసి, తెలిసి కూడా ఏమంటే దేవుడికి వ్యతిరేకంగా నువ్వు నిలబడితే అయ్యో కాపాడేస్తాడా, నడిపించేస్తాడా, దీవించేస్తాడా? అక్కడ ఎవరో ప్రవచనాలు చెప్తున్నారంటే అక్కడికి వెళ్తే నా కష్టాలన్నీ పోతాయి. ఏ మొక్క నీకు అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? మారవలసింది నీ హృదయం, మారవలసింది నీ మనసు, మారవలసింది బాగుపరచవలసింది నీ దేహం. అవి మార్చబడకుండా అక్కడికి వెళ్తావు, ఎవరో అమ్మ చెప్పేస్తుంది, అక్కడికి వెళ్తే ఏదో వచ్చేస్తుంది. ఏం చేస్తాయి? సోది చెప్పేవాళ్ళు ఆనాటి కాలంలో ఉన్నారు, ఈనాటి కాలంలో ఉన్నారు. వాళ్ళందరినీ ఎవరేం చేశారు తెలుసా? సౌలు అనే రాజు తరిమేశాడు వాళ్ళని ఊర్లోంచి తరిమేసిన సౌలు కూడా కొన్ని రోజులకి జబ్బు వచ్చింది ఆడికి ఏమొచ్చింది? ఆడికి ఒక మాయ రోగం వచ్చింది. ఏం మాయ రోగం? దేవుడు చెప్పిన మాటలు వినకపోవడం. దేవుడు ఏం చేయమంటున్నాడో అది చేయకపోవటం. ఆడికి వచ్చింది రోగం. ఫస్ట్లో బాగున్నాడు, తర్వాత రోగం వచ్చేసి దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో అది చేశాడు. ఏటి చేయొద్దన్నాడంటే యుద్ధానికి వెళ్ళరా బాబు, అక్కడ వాటిని ఏది కూడా వద్దు, అన్నిటినీ నాశనం చేసే, బంగారం వెండి తెచ్చుకోగానే ఇంకొన్న అన్నిటినీ నాశనం చేసి ఆ రాజును కూడా చంపేసి వచ్చి అన్నాడు. అంటే ఈడేం చేశాడు? రాజుని తీసుకొచ్చాడు, ఆ గొర్రెల్లో ఆ ఎద్దుల్లో బలిసినవన్నిటినీ తీసుకొని వచ్చాడు. అంటే దేవుడు ఏది చేయొద్దు అన్నాడో అది చేశాడు. రెండో తప్పు, ఒక తప్పు అది. రెండో తప్పు ఏంటో తెలుసా? యాజకుడు వచ్చే వరకు కూడా ఆగట్లేదు. అయ్యో ఇది ఎంత దారుణమైన రోగం వచ్చేసిందో చూడండి. సేవకుడు వచ్చే వరకు కూడా ఆగట్లేదు. ఏమన్నాడనుకున్నారు? అతను రావడం లేట్ అయిపోతుంది, నేనే ఇస్తాను ఇప్పుడు, అయ్యో నేనే చేస్తానని వాళ్ళు ఇచ్చేస్తున్నాడు. అంటే సేవకుడు అంటే ఏమండి, విశ్వాసిగా తను దేవుడి మాట వినాలి, దేవుడు చెప్పినట్టు చెయ్యాలి అనే ఆజ్ఞలు పక్కన పెట్టాడు ఒకటి. రెండోది యాజకుడు పని కూడా, ఆయన చేయవలసిన పని కూడా ఈడు చేయడానికి ముందుకు వచ్చేసాడు. చేయకూడదు ఎవరో, ఆయనే చెయ్యాలా, కానీ ముందుకు వచ్చేసాడు. మూడోది ఏం చేశాడంటే గర్వముతో ఉన్నాడు. మూడోది కనబడట్లేదు కానీ వాళ్ళు ఏముంది? గర్వం వచ్చేసింది. ఏంటో తెలుసా? నేను రాజునే, నేను ఏదంటే అది చెల్లుతుంది. ఈ రోజుల్లో కూడా కొంతమంది విశ్వాసులు మేము చాలా గొప్ప వాళ్ళగా ఉన్నాం, మేము ఏదంటే అది చెయ్యాలా, మేము ఏది జరిగితే అదే జరగాల అనుకుంటున్నారు. ఏమండి, ఒక ఆవిడ అలాగే పలానా రోజు కూటమి పెట్టడానికి అవ్వదు అమ్మ, కానీ ఆవిడ అందరితో ఛాలెంజ్ చేసిందంట, నేను పాస్టర్ గారు చెప్తాను ఖచ్చితంగా ఆ రోజు కూటం పెడతారు చూడండి.
నా దగ్గరకు వచ్చి ఆవిడ చెప్పింది, కూటం పెట్టండి అన్నది. అమ్మ ఆ టైంలో పెట్టడానికి అవ్వదు అన్నాను. అందరి ముందు సేమ్ అయిపోయినట్టుగా ఆవిడ ఏం చేసిందంటే అండి, ఆవిడ ఆ కక్ష సాధింపుగా ఏం చేసిందంటే ఏమండి, మా దగ్గరకు వచ్చి ఎంతో మంచిగా మాట్లాడినట్టుగా మాట్లాడి ఆ కూటం పెట్టుకొని ఏం చేసిందంటే చర్చ్ మానేసింది. అంటే హృదయంలో ఏం సాగుతుందో తెలుసా? కక్ష పెట్టుకుంది. ఆ కక్షతో కూటం పెట్టుకుంది. అది ఏమైనా ఆశీర్వాదం వస్తుందా? ఎప్పుడు కూడా అలా చెయ్యొద్దు. ఏదో నెట్టుకుంటానన్నాను అందుకే ఇలా చేసి ఎలాగానే వాళ్ళు పోయారు అండి. ఆఖరికి వాళ్ళ అమ్మాయి పుష్పవతి అయితే ఆ కార్యక్రమానికి ఎవరు చేయడానికి లేరు. మళ్ళీ మా దగ్గరకు వచ్చి బతులాడుకుంటూ మేము వెళ్ళి ప్రార్థన చేస్తాం. అదేంటి అంటే, ఎందుకు వెళ్ళారు పాస్టర్ గారు? మరి అంతా బాధ పెట్టినప్పుడు కూడా మీరు ఎందుకు వెళ్ళారు అంటే, వారిని మేము ప్రసవ వేదన పడి కన్నాం. ఏం కన్నామమ్మా? ఏదో ఓరకనే ఇలా యేసుప్రభు నమ్మేసుకుని రండి అనగానే రాలేదు. వాళ్ళ కోసం ఎంత కన్నీరు గార్చామో, వారి బాధల్లో, వారి కష్టాల్లో, నష్టాల్లో ఉండి ప్రార్థన చేస్తాం. ఆవిడ రక్షించబడటం కూడా ఊరకనే అవలే. వాళ్ళ అమ్మాయి కబోర్డ్ ఎక్కుతుందంట. కబోర్డ్ ఎక్కేసి, చిన్నపిల్ల కబోర్డ్ ఎక్కేసి జారి వెనకబడిపోయింది. ఈ చిన్న మీద తగిలేసి పిల్లల్లో జీవం లేకుండా అయిపోయింది. ఆ టైంలో ఆవిడ యేసుప్రభు గొప్ప దేవుడు కదా, చేస్తాడని మందిరంలోకి తీసుకొచ్చి పడేసినప్పుడు, నేను లేనప్పుడు పాస్టర్ గారు కన్నీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా, బ్రతికించాడు. దాన్ని బట్టి వారు వచ్చిన వాళ్ళు ఏమయ్యారు చెప్పండి? ఇప్పుడు ఏమయ్యారు? వాళ్ళు చెయ్యమన్నది చేయలేదన్నందుకు వాళ్ళు ఏం పూనారంటే కోపంతో కక్ష పూనారు. అందుకని వారు ఏం చేశారు? దూరం అయిపోయింది. ఆ పుష్పవతి అయితే పాసరాలే. ఆ రోజు మేము వెళ్తే ఏమండి, మేము ఎందుకు వెళ్ళాం? కన్నాం కాబట్టి వాళ్ళ కోసం ప్రేమ ఉంది కనుక వెళ్ళినప్పుడు ఆవిడ అంటుంది, మాకు ఒక పాస్టర్ గారు ఉన్నారండి, ఆ పాస్టర్ అమ్మ గారు, మా పాస్టర్ అమ్మ గారు రాలేదు, ఈవిడ వచ్చిందండి అంటున్నారు. ఎవరు వచ్చిందట? ఈవిడ వచ్చిందంట. వాళ్ళ పాస్టర్ అమ్మ రాలేదట. వాళ్ళ పాస్టర్ అమ్మ ఇలా డేటింగ్ రాదట. ఆ పాస్టర్ అమ్మకి చాలా బిజీ అంట. అమ్మ వాళ్ళ పాస్టర్ గారు అయితే అసలు రారట. ఎందుకు వస్తారు? నేను ఏమన్నా కన్నవాడేటి పరిగెట్టుకొని వచ్చేయడానికి? నువ్వు బాధలో ఉన్నావంటే, లేకపోతే నీకు ఫలానా వచ్చిందంటే మేము పరిగెట్టుకొని వెళ్ళాం. ఎందుకంటే నేను కన్నావు కనుక. నువ్వు కాదనుకొని పోయినా ఎక్కడో దగ్గర ఏముంటుంది? ప్రేమ, ఆ కన్న ప్రేమ ఉంది కనుక పరిగెట్టుకుని వెళ్తే, ఆ కన్న ప్రేమతో మేము వెళ్తే ఆవిడేం చేస్తుంది తెలుసా? మా పాస్టమ్మ గారు రారండి అని అందరికి చెప్తుంది. మరి ఈవిడెవరు? నేనెవరిని చూశాను, ఇవన్నీ చూశాను నేను. అనుకున్నాను. అంటే మేమే అనమాట ఖాళీగా ఉండి పిల్లగాని వెళ్ళిన వాళ్ళు మేమేనమాట అనుకుంటున్నాను నేను. ఆ అమ్మాయిని పిలిచాను. అమ్మ నేను ఎవరినో తెలియదు. వాళ్ళ అబ్బాయిని పిలిచి ఎవరా అంటే నోకొని వెళ్ళిపోతున్నాడు. అంటే ఏంటి వేయట్లేదు వాళ్ళు. కనీసం అంటే వీళ్ళు ఎవరు అనేది కూడా ఆ పిల్లలకి ఈవిడి చెప్పలేదు. వాళ్ళు చీముడు మొక్కలు తుడిసి వాళ్ళు 1-2 చేసిన పాస్టర్ గారు అన్నీ చూసుకొని పెంచారు కాబట్టి ఆ కొంత విశ్వాసం కూడా వాళ్ళ అమ్మ పిల్లలకి ఏం చేయలేదు, చెప్పలేదు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. అయితే ఆ కార్యక్రమం ఏదో కానిచ్చేసి వచ్చేసిన తర్వాత ఆ భోజనాలకు రమ్మని మళ్ళీ ఫోన్ చేసింది నాకు. అప్పుడు నేను ఫోన్లో గట్టిగా ఇచ్చాను, మీ పాస్టర్ ఉన్నారు కదా, మీ పాస్టర్ దగ్గరికి వెళ్ళు, మీ పాస్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళు. నేను మీ పాస్టర్ని కాదు, మేము మీ పాస్టర్ అమ్మ కాదు, నోరు పోసుకొని ఎప్పుడు పిలకనన్ను అలాగన్నా. అర్థమవుతుందా? దెబ్బకి ఫోన్ పెట్టేసింది. ఇప్పటికి వచ్చి నాకు కనబడలే. ఎందుకంటే కొంతమందికి దేవుని ప్రేమను చూపించినప్పుడు చులకనవుతుంది. అంటే వాళ్ళని ఎంత కష్టపడి మనం కని పెంచాంగా అని ఆ ప్రేమతో, కన్న ప్రేమతో వెళితే వాళ్ళకి ఏమనిపించింది అండి? అవమానపరిచారు. జాగ్రత్త, సేవకులను అవమానపరిచే వాళ్ళలాగా నువ్వు ఉంటే అండి, కన్న తల్లిదండ్రులు అవమానపరిచే వారికి ఉంటే వారికి శిక్ష శీఘ్రముగా వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి,
నవమాసాలు మోసి కన్న తల్లి తన బిడ్డను మరుస్తుందా? మరి సేవకుడు కొన్ని ఆత్మలను నడిపించి మీరు ఇక్కడికి వచ్చారంటే ఊరకన రాలే. దీని వెనకాల ఎంతో ప్రసవ వేదన, కన్నీరు ఉన్నది. అలాంటి మిమ్మల్ని ఏమంటే ఒక మాటతో మమ్మల్ని పాస్టర్ గారు అలాగన్నారు, లేదా పాస్టర్ అమ్మ గారు అలాగన్నారు, లేకపోతే మా మాట లెక్క చేయలేదు, మమ్మల్ని గౌరవించారు, ఒక్క మాటతో పోతే వాళ్ళు పిల్లలు అవుతారండి అంటాం. ఒక్కొక్క మాట ఏమంటే మన పిల్లలు అనవా? మన పిల్లల్ని ఆవేశంలోనో కోపంలోనో అమ్మా అంటాం. ఒకవేళ అలా చేయకపోయినా మనం తెలియక గమ్మున అనేస్తాం కోపంలో. అంత మాత్రం నీళ్ళు విడిచి వెళ్ళిపోతే ఇంక ఏ కుటుంబంలో పిల్లలు ఉంటారండి? మరి ఆత్మీయ పిల్లలు కూడా అంతే. సేవకులు ఒక్కొక్కసారి ఏమండి కోపంలో ఏదో ఆవేశంలో ఏదో అంటారు, పడాలా? దేవుని స్తోత్రం. ఏమండి ఎందుకంటే ఒక మాటతో పోయేలాగా ఉంటే సంఘాలు ఎక్కడ నిలబడతాయండి? అందుకే నిజంగా నీకు తండ్రి అయితే ఆ తండ్రి, మీ తండ్రి మిమ్మల్ని కొట్టలేదా? మీ తండ్రి మిమ్మల్ని తిట్టలేదా? మీ తండ్రి మిమ్మల్ని గసరలేదా? మరి ఆ తండ్రికి నమ్మకంగా ఉన్నప్పుడు మరి ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ సావాసానికి నమ్మకంగా ఉండాలిగా. మరి మీలో ఎందుకు ఇలా లేదు అంటే మీలో ఏదో ఒక జబ్బు వచ్చిందన్నమాట. ఏమంటే తల్లిదండ్రులకి కొంతమంది ఉంటారు, ఏమంటే స్నేహితులే, వాళ్ళు ఏం చేస్తారంటే మీ బాబుని తిట్టు, మీ బాబుకు నువ్వు అడ్డి పనులు చేయొద్దు, మీ నాన్న చెప్పినట్టు నడవద్దు, మీ నాన్న నేను నడవట్లేదు, మా నాన్న చెప్పినట్టు నువ్వు నడకో, మీ అమ్మ చెప్పినట్టు నడకో, మీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు నడకో, వాళ్ళు చెప్పినట్టు నడకో అని చెప్తూ ఉంటారు వీళ్ళు. మీ అమ్మ ఏం చేస్తుందేంటి, మీ నాన్న ఏం చేస్తాడేంటి, మీ అన్నీ ఏం చేస్తాడేంటి, మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారేంటి, వాళ్ళు ఎదిరించు, తిరగబడు అని చెప్తూ ఉంటారు. చెప్పగానే ఆడు కూడా ఆ రోజు నుంచి నాకు బండి కొంటేనే కానీ నేను తిన్నాను, నాకు ఇది ఇస్తేనే కానీ నేను తిన్నాను మారిపోతూ ఉంటారు. అందుకే చెడు సహవాసాలు మంచి నడవడం కూడా ఏం చేస్తాయి, పాడు చేస్తూ ఉంటారు. కొంతమంది అలా నేర్పించే వాళ్ళు ఉంటారు. బాగా ఉంటున్నారనుకో ఆ ఇంట్లో ఏం పెట్టేస్తారు, అగ్గి పెట్టేస్తారు, చిచ్చు పెట్టేస్తారు. అందుకే అలాంటి వాళ్ళకి మనం ఏమివ్వకూడదు అంటే అవకాశము ఇవ్వకూడదు. మన సంఘాల్లో కూడా సాతానుడు అలాగే పెడతాడు. మన సంఘంలో ప్రతిరోజు కోటాలు జరుగుతూనే ఉండేవి. ఏదో దిక్కున ఏదో విషయంలో జరుగుతూనే ఉండే. ఈరోజు కోటాల్లో అసలు మనుషులే కనబట్టలేదు. మొన్న ఒక అమ్మ అంటుంది, ఎందుకు బాబు పెడుతున్నావు కానీ వస్తున్నారు, ఇప్పుడు ఎటున ఒకటే సాయంకాలం పెట్టినట్టే అంటే నాకు చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే నిరాశ పడద్దు, దేవుడి పనిలో నిరాశ పడకూడదు. దేవుని స్తోత్రం. ఆ నిరాశ పడిచే మనసు సైతాను గడిదే. నువ్వు ఎంతమంది వస్తే అంతమంది రండి, రానోళ్ళకి స్తంభాలు చెప్పడమే. హల్లెలూయా. చెప్పినప్పుడు దేవుడు మనుషులను పిలుచుకొని వస్తాడు. హల్లెలూయా. అంతేగాని నువ్వు నిరాశ పడుతున్నావంటే సైతాను కూడా గొంతులేస్తాడు. లాలెంటలేదు, వీళ్ళెంటలేదు, లాలు రావట్లేదు, వీళ్ళు మారట్లేదు, ఈ జరగట్లేదు, అది జరగట్లేదు, ఇదొద్దు. మారుతారు, వస్తారు, నడుస్తారు, ఆశీర్వదించబడతారు, అభివృద్ధి పొందుతుంది, మేలు పొందుకుంటాం. ఈ మాట్లాడండి అలాంటి సైతాన్ గాడు ఆశ్చర్యపోతుంటాడు. ఏంటి వాళ్ళ ధైర్యం, ఏంటి వాళ్ళ విశ్వాసం, ఏంటి వాళ్ళ మాటలు ఆడు ఎంటా ఉంటాడు దగ్గర. అంతేగాని ఇది తగ్గదో, ఇది రాదు, మా జీవితం అంతే, మా పరిస్థితులు ఇంతే, మా బతికి ఇంతే, మా ఇల్లు మారదో, మా ఇంట్లో సంతోషం ఉండదో, మేము ఇది చేయలేం, అది చేయలేం, అది ఇది అలా మాట్లాడద్దండి. దయ్యం చెయ్యి మాట్లాడద్దు. నీ వల్ల నా వల్ల ఏది అవ్వదు, కానీ నీ పక్షం నా పక్షం నిలబడిన దేవుడు, సైన్యములకు అధిపతి అగు యెహోవా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదనుకుంటున్నారా అని ఆయన ఛాలెంజ్ చేస్తుంటే, ఆయన బిడ్డలైన వాళ్ళం మనం నిరాశలో ఉండడానికి లేదు. యోనా ఉన్నాడు, యోనా నిరాశలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు నిరాశలోకి? ఎందుకు వెళ్ళాడమ్మా? ఇలాంటి నిరాశలు వద్దు మనకే. నినివే పట్టణం ఏమో దేవుడి ఉద్దేశం ఏంటంటే
ఎప్పుడు అలా అనుకోద్దు. వీళ్ళు ఎంత ఘోరమైన పాపం చేస్తున్నారు, వీళ్ళు నాశనం అవ్వాలి. అదా ఎంత ఘోరమైన పాపం చేస్తున్నారు అంత రెట్టులుగా దేవుడి కొరకు వాడబడాలి. ఇది మన మనస్సు. హల్లెలూయా. ఇది దేవుని మనసు. యోనా మనసు ఏంటంటే వాళ్ళందరూ పాపం చేశారు, వాళ్ళందరూ నాశనం అయిపోవాలా. అది ఎవరి మనసు? యోనా మనసు. దేవుడి మనసు ఏంటంటే మీరు పాపం చేస్తున్నారు కదా, నాశనం అవుతారనే వార్నింగ్ ఇచ్చాడు. కానీ దేవుడి మనసు ఏంటో తెలుసా? వాళ్ళు నాశనం అవ్వకూడదు, వాళ్ళందరూ నా వైపు తిరగాల, వాళ్ళు మార్పు చెందాలి, వారిని నేను ఆశీర్వదించాలని దేవుడి మనస్సు. అందుకే యోనా మనసుతో చూస్తున్నప్పుడు నినివే పట్టణం బాగుండు చూసి ఏమయ్యాడమ్మా? నిరాశపడుతున్నాడు, చాలా వేదన పడుతున్నాడు. దేవుడేంటి ఇలా చేశాడు అంటే ఆనందపడట్లేదు. ఏమని ఆనందపడట్లేదు? ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాను అన్నాడు. నాశనం చేయలేదంటే ఈ మనుషులు మారేరేమో అని ఆశపడట్లేదు. మరి ఏమవుతున్నాడు? బాధపడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అప్పుడు దేవుడు ఏం చేశాడు? అంతకుముందు ఒక సొర చెట్టును పుట్టించాడు. అది చక్కగా పందిరిలాగా అయిపోయి నీడనిచ్చింది. ఆ నీడలో ఉన్నాడు హాయిగా. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే పురుగును పుట్టించాడు. ఆ పురుగు సూపర్ ఏరు తినేసింది, ఎండిపోయింది. ఇప్పుడు అయ్యో నీడెండిపోయింది అని బాధపడుతున్నాడు. నాయన అప్పట్లో పుట్టేసి అప్పుడే నీడిచ్చేసిన చెట్టు కోసం నువ్వు ఇలా బాధపడుతుంటే వారిని నేను కన్నాను, వారిని నేను ఏం చేశాను, వారిని కలుగు చేసినాడు నేను, నాకు బాధ ఉండదా అన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఏమంటే కన్నావాళ్ళకి బాధ ఉంటుంది కానీ కన్నావాళ్ళకి బాధ ఉంటుంది కానీ బయట వాళ్ళకి ఎందుకు ఉంటుంది బాధ? అందుకే మీ గురించిన వేదన మిమ్మల్ని కన్న సేవకుడికి ఉంటుంది బాధ. అవతలకి ఎవరికి ఉంటుంది? అర్థమవుతుందా మీకు? దేవుని స్తోత్రం. ఆ మాటలు కూడా అది కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు బోల్డ్ మంది ఉంటున్నారు. ఎలా చెప్పాలో ఏంటో అర్థం అవ్వట్లేదు. అందుకే ఈరోజు మీరు అడగండి, ప్రభువా నేను ఈ మాటలు నాకు అర్థం అవ్వవు, కానీ నాకు అర్థం అవ్వడానికి నాకు వినబుద్ధిని దయచేయండి. ఏ బుద్ధి కావాలి? నాకు బుద్ధి లేదు కాబట్టి వినబుద్ధి నాకు కావాలని అడగండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం మనం చదువుకుందాం. అలసిన వాని మాటల చేత, ఎక్కడ చదువుతున్నారు మీరు? 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వాని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లు నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి. అది నీకు ప్రతిరోజు నీకు ఏం కలగాలంటే వినబుద్ధి కలగాల. ఆ వినబుద్ధి లేదు ఇప్పుడు చాలామందికి. మరి ఏంటంటే కేకలు, అరుపులు, పాటలు. అందుకే మీటింగ్లకి వెళ్ళి చూడండి, పాటల్లో ఉంటారు, వాక్యం మనుషులు ఉండడం లేదు. అందుకే 5 కూడా చదవండి. 5 ప్రభువుకు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా. అది అలా వింటున్నారంటే వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? ఆ చెవుల్ని తెరిచాడు. హల్లెలూయా. అందుకే ఆత్మ చెప్పుచున్న మాట అది దేవుడు తెరిచాడు ఆ చెవిని. అందుకే వినబుద్ధి పుడుతుందంట. వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపో. అందుకే ఆయన ఆ బుద్ధి పుట్టించినప్పుడు ఏమవుతుంది అంటే తిరుగుబాటు ఉండదు నీలో ఏముండదు? దేవుడి మీద, వాక్యం మీద, ఆరాధన మీద, ఏమంటే దేవుడి కార్యాల మీద నీకేముండదు? తిరుగుబాటు ఉండదు. మరి ఏముంటుంది? ఆసక్తి ఉంటుంది. వినకుండా నీవు నీ చెవిని తొలగించుకోవు. అందుకే అక్కడ ఉన్నది, వినకుండా నేను తొలగిపోలేదు అంటే వినకుండా అంటే వినడం అంటే మీరు వినట్లేదా? రోజు వచ్చి వినడం అంటే అది కాదు, నడవడం. వినడం అంటే ఏంటండి? నడవడం. ఎవరు బాబు నాకు గొంతు ఆరిపోతుందిరా, ఒక డ్రింక్ తేరా నాయన అని పంపిస్తే అలాగే అన్నాడు ఒకడు అని ఆ రోడ్డు మీద కూర్చొని కబుర్లు ఆడుతున్నాడు. ఒకడు వచ్చాడు, ఒరు నాన్న నాకు గొంతు ఆరిపోతుందంటే నాకు ఇప్పుడు పని ఉంది, నేను ఆ పని చూసుకొని వస్తాను అన్నాడు.
అన్నాడు. కానీ అక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే ఆడికి అనిపిస్తుంది, ముందు నాన్నగారు చెప్పిన పని చేసాక నేను ఇంకో పని చేసుకుంటానని. వాడేమో చేసి వచ్చాడు, ఇటు చేస్తానన్నవాడు బయట నుంచున్నాడు. ఇందులో ఎవరు గొప్ప కుమారుడు? చేస్తానన్నవాడు గొప్ప కుమారుడా, చేస్తానని చేయకుండా వచ్చినాడు గొప్ప కుమారుడా? చూసారా? అంటే ఒకడు పైకి మాట్లాడాడు, ఒకడు చెయ్యలేనని చెబుతూనే అమ్మో చెయ్యాలి అని పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే చెయ్యలేను అనగానే అందరూ అన్ని చూసి ఏం చెయ్యలేనాడు అనమాట అనుకుంటారు. చేస్తానన్నవాడిని చూసి సంబరపడతాడు. అని ఎన్ని రోజులైనా చేయడా పని. అర్థం మీకు? ఏమంటే పలానా ఆయన ఏదో చేస్తానన్నాడు, చేసాడా? చేయడు. పలానా ఆవిడ ఏదో చేస్తానన్నది చేసిందంటే చేయదు. మాట మాత్రం మాట్లాడతారు, చేయరు. కొంతమంది మాట చెప్పరు, చేసి చూపిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు దేవుడికి ఇష్టం. దేవుడికి ఎవరు ఇష్టం తెలుసా? మాట చెప్పేవాళ్ళు కాదు అమ్మా. హృదయంలోనే మాట విన్నవారు దేవుడి కొరకు నిలబడి కార్యాలు చేస్తారు. వారి గొప్ప కార్యములు దేవుడి చేత పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ రాయబడిన మాట ఏముందంటే, ఈరోజు చాలామంది మాటలు చెప్పేవాళ్ళే పనులు. అంటే ఎక్కడి నుంచోని నేను అలాగా నువ్వు ఈ కోసం నువ్వు చెప్పుకోవద్దయ్యా, నా కోసం నేను చెప్పుకోవద్దు. నీ కోసం, నా కోసం నీ క్రియలు చెప్పాలా. ఏం చెప్పాలమ్మా? నీ పనులు చెప్పాలా. మనం ఏం చెప్పుకోకర్లేదు. మనం చెప్పుకున్నది ఎప్పుడు కూడా ఏంటంటే, హింసకుడినో, దోషకుడినో, హానికడినో నాలో ఏమీ లేదు, నాలో ఏదైనా ఉంది నేను చేస్తున్నానంటే అది ఎవరి వల్ల? దేవుని కృపయే అని అదే చెప్పాలి మనం. హల్లెలూయా. అందుకే 4వ వచనంలో ఉంటుంది, అలసిన వాని మాటల చేత ఊరడించు జ్ఞానమున కలుగునట్లు. ఏమండి ఈ మాటలు ఎందుకంటే బాగున్న వాళ్ళు పాడు చేయడానికి కాదు. కొంతమంది సంఘంలో ఎదుగుతుంటే వాళ్ళని పాడు చేస్తారు. కొంతమంది సంఘంలో ఏమంటే వాడబడుతుంటే వాళ్ళని పాడు చేసే మనుషులుగా ఉంటారు. పాడు చేయొద్దు. ఎవరినైనా దేవుడి పరిచర్లో వాడబడుతున్న వాళ్ళని, దేవుడి మందిరానికి వస్తున్న వాళ్ళని, దేవుడి కార్యాలయం ఆసక్తి ఉన్న వాళ్ళని నువ్వు పాడు చేసావంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. పాడు చేయకూడదు. మరి ఏం చేయాలా? ఎంకరేజ్ చేయి. నువ్వేం చేయాలో? ప్రోత్సహించు. ఏమండి అక్కడ ఏం చేస్తున్నారట? అలసిన వారిని ఏం చేయాలా? ఇంకేం జరుగుతుందిలే, ఇంకేమొస్తుందిలే, ఇంకేమో ఉంటుందిలే అన్నట్టుగా వాళ్ళని చెప్పకూడదు. మరేం చెప్పాలి? అలసిన వాని మాటల చేత ఊరడించే జ్ఞానము కలుగునట్లుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. అంటే శిష్యునికి తగిన నోరు. ఏ నోరండి? శిష్యునికి తగిన నోరు. శిష్యుని నోరు అంటే ఏంటి తెలుసా? యజమాని కొరకు గొప్పగా చెప్పాలి. అమ్మ శిష్యుని నోరంటే, కుమారుని నోరంటే తండ్రి కోసం, తల్లి కోసం గొప్పగా చెప్పాలా. మీ అమ్మ అలాడతాడు కదా, మీ అమ్మ ఇలా ఆడుతాడు. అవును, మా అమ్మ అలాడితే, మా అమ్మ ఎలాడితే. ఏ తల్లి తట్టుకోలేదు ఆ మాట. మా నాన్న అలాంటాడు, మా నాన్న ఏ తండ్రి తట్టుకోలేడు అలాగా. ఏమండి ఒకసారి ఒక తల్లి ఒక తండ్రికి గొడవ వచ్చింది. నిజంగా జరిగిన మాటే. గొడవ వచ్చినప్పుడు ఆ తల్లి ఆ తండ్రి విడివిడిగా ఉన్నారు. విడివిడిగా ఉంటే ఆ తండ్రి ఆ కొడుకుని తీసుకెళ్ళి ఇంకొక ఆయనతో కూర్చోబెట్టుకొని, ఒరే మీ అమ్మ ఎలాంటిదో చెప్పరా అంటే, ఈ కుర్రోడు ఆ పొలం మీద ఉన్న మోజుతో ఏం చెప్తున్నాడు? అమ్మ వాళ్ళతో మాట్లాడింది, వీళ్ళతో మాట్లాడింది, వాళ్ళతో మాట్లాడింది చెప్పాడట. ఎవరు? ఈ కుర్రాడు. ఎందుకు చెప్పాడు? పిల్లలు అబద్ధాలు ఆడతారు అనకండి. అబద్ధాలు ఆడతారు పిల్లలు. అబద్ధాలు ఆడరు అంటే పిల్లలు ఎవరు చెప్పారు? పిల్లలు భలేగా అబద్ధం ఆడతారు అండి. కాబట్టి ఎప్పుడైతే ఆడు అబద్ధంగా చెప్పాడు, ఎందుకు చెప్పాడు? ఆడు మనసు ఎక్కడ ఉంది చెప్పండి? ముఖం మీద ఉంది. ఆ ముఖం మీద, పొలం మీద ఉండడం వల్ల అమ్మ మీద నాన్న అడిగేటప్పటికి అమ్మ మీద లేని అన్నీ కూడా, రే పలానా అతనితో మాట్లాడిందా, పలానా అతనితో వెళ్ళిందా అంటే అవునవును అది ఇదే అని అంటున్నాడు అనమాట. ఆ పక్కనోడు అన్నాడు, చూసావా మా అబ్బాయి, చిన్నపిల్లలు అబద్ధం ఆడతారా? ఆడరు, ఇగో అబద్ధం ఆడలేదు అని దాన్ని ఏం చేసుకున్నాడు? రుజువుపరుచుకుంటే ఆ తల్లి విన్నది. ఆ తల్లి ఏం చేస్తుంది?
చెవు పెట్టి కన్నంలోంచి విన్నది ఆవిడ. వీరు ఏం చేసిందంటే ఏమండి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఆ తల్లి చనిపోవడానికి కారణం ఎవరు తెలుసా? ఆ బిడ్డ ఇచ్చిన తప్పుడు సాక్ష్యం. కొంతమంది ఉంటారు లెటర్లు. అందుకే ఎప్పుడు నీ తల్లి కోసం, నీ తండ్రి కోసం చెడుగా ఎవరు ఏది పెట్టినా ఏది చేసినా చెప్పకూడదు. హల్లెలూయా. అలా చెప్పావంటే పుత్రహీనురాలు అనమాట అలాంటి. అలాంటి బిడ్డలు పుట్టనేమి అని పుట్టలోని చెదరా పుట్టదా గిట్టదా అన్నట్టు వాళ్ళు చెదరలాంటి అలాగ ఉండకూడదు. నీ తల్లి కోసం గొప్పగా చెప్పుకోవాలి, నీ తండ్రి కోసం గొప్పగా చెప్పుకోవాలి. నీ తల్లి లేకపోతే నువ్వు భూమి మీద లేవు, నీ తండ్రి లేకపోతే నువ్వు భూమి మీద ఉండవు. హల్లెలూయా. అలాగే నీ ఆత్మీయ తండ్రి కొరకు కూడా నువ్వు గొప్పగానే చెప్పుకోవాలి. నీ ఆత్మీయ తల్లి కోసం కూడా నువ్వు గొప్పగా. వాళ్ళని హీనపరిచావంటే నువ్వు దేవుడి దృష్టిలో హీనురాలుగానే మారుతావు. ఒకటి. రెండోది ఏంటో తెలుసా? దేవుడిని గురించిన విషయంలో మనం గొప్పగా చెప్పుకోవాలి. దేవుడిని ఏం చెప్పాలండి? గొప్పగా చెప్పాలా. అందుకే దేవుడు మనలను ఒక మాటలో బిడ్డలను పిలుస్తున్నాడు, మరొక మాటలో నా శిష్యులు అంటున్నాడు. ఏమంటున్నాడు? నా శిష్యులు, మీరు నా శిష్యులు. శిష్యులు అంటే ఏంటి చెప్పండి? శిష్యులు ప్రవక్తల శిష్యులు ఉన్నారు, యేసు ప్రభువు వారికి కూడా శిష్యులు ఉన్నారు. శిష్యులు అంటే ఏంటి? ఏటమ్మా చిన్నపిల్ల? శిష్యులు అంటే ఏంటమ్మా? శిష్యులంటే అనే మాటకు అర్థం ఏంటంటే వాళ్ళు వచ్చి చెప్పారు కూడా యేసుప్రభుకి. మీకు రావట్లేదు గుర్తుంది. యేసుప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పారు, మేమేం చేసామో వాళ్ళు చెప్పారు. ఏం చేశారు వాళ్ళు? తెలీదా? మేము సమస్తము విడిచిపెట్టి నీ కొరకు వచ్చేసాం. హల్లెలూయా. మా భార్యను విడిచిపెట్టేస్తాం, మా వాళ్ళని విడిచిపెట్టేస్తాం, మాకు ఆస్తిపాస్తులు విడిచిపెట్టేస్తాం, మా బంధువులు విడిచిపెట్టేస్తాం, మాకు కలిగిన వారు అందరినీ ఎవరి కోసం? నీ కోసం విడిచిపెట్టేసాం. మేము సమస్తం విడిచిపెట్టి నీతో వచ్చాం, మాకు కలిగింది ఏంటి అని అడిగారు వాళ్ళు. అప్పుడు సమస్తం విడిచిపెట్టి వచ్చారు గనక మీకు పరలోక రాజ్యాన్ని మీకు నేను ఇస్తున్నాను, నన్ను వెంబడిస్తున్నారు కనుక మీరు నిత్య జీవం కలిగిన వాళ్ళు. హల్లెలూయా అన్నాడు. హల్లెలూయా. అంటే సమస్తము శిష్యుడు అంటే ఏంటి తెలుసా? సమస్తం విడిచిపెట్టి రావాలా. నాకు అది ఉందండి, ఇది ఉందండి, ఇది ఉందండి అంటే దేవుడిని నమ్ముకున్నావు, దేవుడు శిష్యుడిగా మారావు. శిష్యుడిగా మారినప్పుడు నువ్వేం చేయాలా? అన్నీ విడిచిపెట్టుకున్నట్టేనే ఇక్కడ రాగలుగుతావు. నాకు అన్ని పనులు పెట్టుకుంటే ఏవి రాలేవు. అందరికీ ఉంటాయి పనులు లేనివాడు ఎవడున్నాడండి? అందరికీ ఉంటుంది. ఆ రోడ్డు మీద నిల్చున్నవాడిని కూడా అడగండి, ఏంట్రా పని అంటే పని ఉందంటాడు. ఏంటి పని? రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు అటు ఇటు చూసే పని ఆడిది. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని అటు ఇటు వెళ్తున్న లెక్కెట్టుకున్న పని ఆడిది. అదే పని ఆడికి పొద్దున్నుంచి సాయంకాలం వరకు అదే పని ఆడికి కదా. మళ్ళీ వెళ్ళి అడగండి, ఏంట్రా పని వస్తావా అనండి, పని ఉందంటాడు. కాబట్టి పనులు లేని వాళ్ళు ఎవరున్నారు? అందుకే దేవుడు మనకు గురువు అయితే మనము ఆయన శిష్యులైతే ఆయన కొరకు మనం ఏం చేయాలా? సమస్తాన్ని విడిచిపెట్టుకొని ఆయన వద్దకు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. రెండోది ఏంటో తెలుసా? రావడమే కాదు, ఆయనకు సేవ చెయ్యాలా. గురువు గారికి ఏం చేయాలా? సేవ చేయాలా. అలా తేవాలంటే, ఇది చేయాలంటే, అది చేయాలంటే, అది తొడాలంటే, అది కడగాలంటే అన్ని గురువుగారు చెప్పినట్టు చెయ్యాలా. దేవుని స్తోత్రం. అందుకే ఆయన పరమ గురువు. ఎవరు చెప్పండి? పరమ గురువు, పరమ వైద్యుడు. హల్లెలూయా. పరమ గురువు దగ్గరకు నువ్వు వచ్చావు, పరమ వైద్యుడి దగ్గరకు వచ్చావు. నాటకాలు ఆడటం లేదు, ఇంకా అన్నీ తెలుసు ఆయనకి. ఈ గురువు గారికి నీ హృదయంలో ఏముందో అన్నీ తెలుసు, నా హృదయంలో ఏముందో అన్నీ తెలుసు. అందుకే గురువు గారి దగ్గరికి వచ్చే సమస్తం విడిచిపెట్టాలి. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే వారు ఆస్తి పాస్తులు అన్నీ అమ్మేశారట. ఏం చేశారండి? ఆస్తి పాస్తులన్నీ అమ్మేశారట. ఒక ఆయన ఇక్కడే, ఆయన పేరు టైటస్ బాబు గారు అంటే యాన దగ్గర సేవ చేస్తున్నాడు. వాళ్ళకి సంఘం అంటే అందరూ అంత మట్టుకున్న వాళ్ళే. వాళ్ళు ఏం చేశారు? మందిరం కడదాం, ఎలాంటి యెరూషలేము మందిరంలో గొప్పగా కట్టాలి, మనం చాలా గొప్ప కట్టాలి అనగానే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకున్న బంగారాలన్నీ అమ్మేసి, వెండిలన్నీ అమ్మేసి, అంటే బండి ఉంటుంది కదా, అవి కూడా అమ్మేసి సేవకి ఇచ్చేసారట.
వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. దేవుడు దానికి అనేక రెట్లు ఇచ్చేసాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇచ్చారు అంటే దేవుని కొరకు ఇచ్చేసారు వాళ్ళు. అపోస్తలుల కార్యాల గ్రంథం చూడండి. మనం దేవుని శిష్యులు చెప్పుకుంటే కాదండి, అది చేసి చూపిస్తున్నప్పుడు దేవుడి కార్యాలు మన జీవితంలో అప్పుడు జరుగుతాయి అన్నమాట. దేవుని స్తోత్రం. వారు ఏం చేశారంటే వాళ్ళకి కలిగిందట, వాళ్ళు అమ్మేసి అన్నీ వారికి ఇచ్చినప్పుడు గొప్ప కార్యం వారికి జరిగిందంట. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 34 వచనం. భూములైనను ఎండ్లైనను కలిగిన వారు అందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కడికి పంచిపెట్టారు కనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయింది. ఏం చేశారట ఏం చేశారు? పంచేసి ఇచ్చేశారు. ఇంకా చదవండి. బర్నబా అని పేరుండి ఇతడు భూమి గలబడయ్యుండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టాను. బర్నబా ఎవరు అంటే పౌలు యొక్క శిష్యుడు. బర్నబా ఎవరండి? పౌలు యొక్క శిష్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కలిగిందంతటినీ అమ్మేసి ఎవరి పాదాల దగ్గర పెట్టారు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. మీకు కలిగిందంతా అమ్మేసి తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టవసరం లేదు. కానీ అలా నేను చెప్పట్లేదు. కానీ నేనేమంటానంటే సమస్తాన్ని విడిచాడు ప్రభు దగ్గర రండి. మొదట నీ పని పాటలు బోర్డులు ఉంటాయి, రకరకాలనే ఉంటాయి అందరికీ. అవన్నీ పక్కన పెట్టరా. విలువ ఆయనకి. నువ్వు ఉద్యోగానికి ఇచ్చే అంత విలువ, నీ షాప్కి ఇచ్చే అంత విలువ, నీ పనికి ఇచ్చే అంత విలువ దేవుడికి ఇవ్వ. కానీ మళ్ళీ గొప్ప మాటలు మాత్రం బాబో అదంటే ఇదంటే నువ్వు దేవుడికి ముందు నీ విలువైన సమయాన్ని ఇవి. హల్లెలూయా. నువ్వు శిష్యుడిగా అయితే కనుక ఏం చేయాలా? నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి ముందు దేవుడి దగ్గరికి రా. నీకు కలిగింది దేవుని కొరకు ఖర్చేయి. నీకు కలిగింది ఏం కలిగింది? నీకు బలం కలిగింది, దేవుడి పరిచయంలో వాడబడు. నీకు ఏం కలిగింది? నీ ధనం కలిగింది, దేవుడి పరిచయంలో వాడబడు. మన సంఘంలో ఏది కొరతలు ఉన్నాయని ఉండకూడదు. మన సంఘానికి ఎవరైనా కొరతలో ఉన్న వారికి వస్తే వారికి మనం సహాయం చేసి అంత ఉన్నతమైన స్థితిలోనికి మనము ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు ఆస్ట్రేలియా, అమెరికాలో ఉన్న సంఘాలు అంత అభివృద్ధి అవ్వడానికి కారణం ఏంటంటే వారికి కలిగినది దేవుని కొరకు వాడబడతారు. అందుకే వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఈరోజు నేను చెప్పాను, బండి అమ్మేసి ఇచ్చారు, పొలం అమ్మేసి ఇచ్చారు, వారి దగ్గర బంగారం అమ్మేసి ఇచ్చారని చెప్పాను. వారికి అనేక రెట్లు దేవుడు వారికి ఇచ్చేశాడు. ఎవరైనట్టే ఉన్నారు. ఇచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు. అందుకే నేను అంటాను, పుచ్చుకొనడం కంటే ఇవ్వడం ధన్యత. మీరు బిగబడితే మీకు రావాల్సిన అన్నీ ఆగుతాయి. మీరు ధారాళంగా ఖర్చు పెడితే దేవుడు అక్కడ ధారాళంగా పైనుండి పంపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ రాయబడ్డది ఏమనుందండి అక్కడ? శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసినాడు. నోరు శిష్యుడికి ఎలా ఉంటుందంటే మంచి వాక్యాలు, అంటే బలహీనలు బలపరుస్తాడు, రాని వాళ్ళు నడిపిస్తారు. దేవుడి మాటలు, దేవుడి సాక్ష్యాలు వారు చెప్పేవారిగా ఉంటారన్నమాట. దేవుని స్తోత్రం. అందుకే అక్కడ రాయబడ్డది ఏముందండి? శిష్యులు వినినట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను. అది శిష్యులు వినేటట్టుగా ఉంటారు. ఒకసారి నిజంగా మన సంఘంలో చాలామంది అండి, ఒక్కొక్కసారి నాకు 3 గంటల వాక్యం చెప్పేసి ఇవ్వండి. 3 గంటలు. ఆ 3 గంటల వాక్యం కూడా ఎంతో శ్రద్ధగా విన్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. అయితే వారిలో కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైందంటే రోగం వచ్చింది. ఆ రోగం వచ్చేటప్పుడు మళ్ళీ వినలేనట్లుగా మారిపోయారు. అందుకే నేను అంటాను, ఎప్పుడైతే ఈ లోక సమస్యలు, ఈ సాతాను శోధన అనే రోగాలు మనలోకి వచ్చాయో దేవుడి వాక్యం అనుభూతి. అంటే పాపం మనలోకి వచ్చినప్పుడు, ఈ లోకాశలు మనలోకి వచ్చినప్పుడు ఏమనబడదు? దేవుడి వాక్యం అనుభూతి అయ్యదు.
కానీ ఎప్పుడైతే మనము దేవుడిని ఒప్పేసుకొని కడిగేసుకొని దేవుడికి లోబడిపోతామో అప్పుడు మళ్ళీ మనలో ఆ వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే పని చేస్తూ ఉంటుంది. అప్పుడే మనం దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సేవకుడు ఎలాంటోడంటే, సేవకురాలు ఎలాంటిదంటే, ఒక ప్రసవ వేదన పడి కన్న తల్లి ఏ రీతిగా బిడ్డల కోసం ఆశపడతా ఉంటుందో వాళ్ళు చూడాలని, అలాగే సేవకుడు అలాగే దేవాది దేవుడు ఆశపడతా ఉంటాడు దేవుడి సన్నిధిలో కనబడాలని, వాళ్ళు చూడాలి అని. అందుకే మిమ్మల్ని ఏమంటే కన్న తండ్రి అయితే నిలుక్కుంటూ ఉంటాడు ఎవరు వచ్చారేంటని. అర్థమవుతుందా? మిమ్మల్ని కళ్ళైనడానికో మీ దగ్గర పిండుకోవాలని చూస్తూ ఉంటాడు, దండుకోవాలని చూస్తూ ఉంటాడు అనమాట. అంటే పిండుకొని దండుకున్నవాడు ఎవడంటే కసయ్యోడు ఏమంటే. కానీ మీ తండ్రి మిమ్మల్ని ఏం చేస్తాడంటే మీ క్షేమాన్ని చూసేటట్టుగా ఉంటాడు. తల్లి ప్రేమ ఎంత గొప్పది. అందుకే హల్లెలూయా. అందుకే సంఘాన్ని ఏ ప్రేమతో పోల్చాడు దేవుడు అంటే తల్లి ప్రేమతో పంచాడు. అందుకే ఎక్కడైనా ఎవరైనా సంఘాన్ని నా తండ్రి సంఘం అని అనరు, తల్లి సంఘం, తల్లి సంఘం, తల్లి సంఘం. అలాగే ఈ భారతదేశాన్ని కూడా పోల్చినప్పుడు ఎలా పోల్చుతారు చెప్పండి? దేశాన్ని తల్లి అంటారు కదా, నా జన్మభూమి ఎంతో అందమైన దేశము అంటే ఏంటి? నా జన్మభూమిది అంటే నన్ను కన్న భూమిది. హల్లెలూయా. అందుకే నీవు నేను మనల్ని అందరినీ కన్న భూమి ఏదండి? మన దేశం అని చెప్పుకుంటాం. అర్థమవుతుందా? అంటే తల్లితో చెప్పబడుతుంది భూమి. సంఘం దేంతో చెప్పబడుతుంది? తల్లితో చెప్పబడుతుంది. అంటే తల్లి చాలా విలువైనది. కుటుంబానికి తల్లి చాలా విలువైనది. అందుకే ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదో, తల్లి ప్రేమ ఎంత గొప్పదో. తండ్రి ప్రేమ గొప్పది కాదండి, తండ్రి ప్రేమ గొప్పదే, కానీ తల్లి ప్రేమ మరింత గొప్పది బిడ్డ విషయంలో. ఎందుకో తెలుసా? నవమాసాలు చెప్పండమ్మా మోస్తుంది, ఎంతో వేదనతో బిడ్డను కంటది. మరి ఆ ప్రేమ గొప్పది కదా. అందుకే ఏమంటే ఆడు దుర్మార్గుడు, ఆ దుర్మార్గులు అంటే ఆవిడకి ఏంటంటే వాళ్ళ మీద అంత ప్రేమ అంటే కన్న ప్రేమ బాబు. దేవుని స్తోత్రం. నీకేం తెలుస్తుంది ఆ ప్రేమ? ఆమె కన్నది కనుక కుమారుడు బాగుపడాలి, కుమార్తె బాగుపడాలి, వారు క్షేమంగా ఉండాలి, వాళ్ళు మేలుగా ఉండాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది. అలా కోరుకోలేని తల్లి అసలు ఆ తల్లికి విలువే, అసలు ఆ తల్లి అనేది మాటకి అర్థం ఆవిడికి తెలియదు అన్నమాట. కొంతమందికి తెలియదులేండి. హల్లెలూయా. అందుకే కొంతమందికి మందిర విలువ ఏం చేయదు, తెలీదు. తల్లి విలువ తెలీదు. తెలియని వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. ఏమండి, 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోను ఉన్నాడు. అక్కడ ఎవరున్నారండి? సొలొమోను. ఈ సొలొమోను చాలా దేవుడు గొప్ప జ్ఞానాన్ని అతనికి ఇచ్చాడు. అతని జ్ఞానాన్ని చూడడానికి షాబా దేశం నుండి ఒక రాణిగారు వచ్చారట. ఆయన చెబుతుంటే, ఆయన ప్రశ్నలు అడుగుతుంటే టకా టక టక జవాబులు చెప్పేస్తుంటే ఆయన జ్ఞానానికి ఆమె ఆశ్చర్యపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కేసు వచ్చిందంట ఇద్దరికి. ఏంటిదంటే ఇద్దరు స్త్రీలు గర్భంతో ఉన్నారట. ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరు స్త్రీలు గర్భంతో ఉంటున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఒక ఆమె చాలా మంచిది, ఒక అమ్మాయి గర్వంతో విర్రవీగుతూ ఉన్న ఆమె. అయితే ఇద్దరు ఒకేసారి ప్రసవం జరిగిందంట. రాత్రి ఏం జరిగిందమ్మా? ఇద్దరికి ఒకేసారి ప్రసవం జరిగింది. ప్రసవం జరిగినప్పుడు ఇద్దరు మగ పిల్లల్నే కన్నారు. అయితే ఈ గర్వంతో విర్రవీగే అది ఏం చేసిందంటే శుభ్రంగా గుడ్డు నిద్ర పట్టేసి ఆ బిడ్డ మీదకి ఈవిడేమో పొర్లిందంట. పొర్లేటప్పుడు ఆ బిడ్డ ఏమైపోయింది? నలిగిపోయి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆ తెల్లారిగట్ల వెలుగు వచ్చేసింది. ఆవిడ పడుకోకుండా ఉంది. ఎవరో వేరొక ఆమె. అందుకని ఆ తెల్లవారుజాముగా అయ్యేటప్పటికి ఏమొచ్చింది ఆవిడకి? అప్పుడు నిద్ర వచ్చింది. ఈవిడేం చేసింది? రాత్రి అంతా పడుకొని ఉంది. తెల్లవారు అయ్యేటప్పటికి ఏమొచ్చింది? మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూసుకునేటప్పుడు బిడ్డ చచ్చిపోయింది. వెంటనే తీసుకెళ్ళి ఆ బిడ్డ మీద వేసి ఆ బిడ్డ తీసుకొచ్చి నేను పక్కన పడుకోబెట్టేసుకోండి. అప్పటి వరకు పాలు తాగిన బిడ్డ అండి. అయితే
ఇప్పుడు ఆ తల్లి చూసుకుంది, ఈ బిడ్డ నా బిడ్డ కాదు. తల్లి స్పర్శ తల్లి తెలిసిపోతుంది. నిజంగా ఆ విషయం నాకు మా అమ్మగారి విషయంలో తెలిసింది. మా అమ్మగారు ఆ కోమలోకి వెళ్ళిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి ఇలాగ అనేటప్పటికీ ఆ చెయ్యి ఎలాగలాగలాగా పట్టుకోవాలని ఆరాటపడుతుంది నన్ను. దేవుని స్తోత్రం. నిజంగా ఆ స్వరము అవి విని ఆ స్వరాన్ని స్పందిస్తుంది అన్నమాట. హల్లెలూయా. అంటే కోమాలో ఉన్నప్పటికీ కూడా తన బిడ్డ మీద ఏముందండి? తల్లి ప్రేమ. అప్పుడే నాకు అర్థమైంది, చాలా గొప్పది. ఏదో ఒక మాటలు తీసి పడేస్తాం కానీ అమ్మా అన్నప్పుడు ఆమె ఏమైందంటే కదులుతుంది. దేవుని స్తోత్రం. అల్లాడుతుంది అన్నమాట. ఏమండి ఏమవుతుంది ఆమె? అయ్యో నా కుమారుడు వచ్చి నేను మాట్లాడాలని చూడాలని ఏమవుతుంది? అల్లాడిపోతుంది. హల్లెలూయా. ఆ తల్లి ఆ బిడ్డ నా బిడ్డ కాదు అని ఆ స్పర్శను బట్టి చెప్పేసిందండి. చెప్పేస్తే ఆమె బుకాయించేసింది. ఇద్దరు వీళ్ళు ఏం చేశారు? సొలొమోన్ రాజు గారి దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఈ సినిమాలో కూడా పెట్టారు, ఈ బిడ్డ తీసుకెళ్ళి. సొలొమోన్ రాజు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే రాజుగారు ఎలా తీరుస్తారు? DNA టెస్ట్లు ఉన్నాయా? ఆ టెస్ట్లు ఉన్నాయి, ఈ టెస్ట్లు ఉన్నాయి, ఏమీ లేవు. ఎలా తీరుస్తారు చెప్పండి అమ్మా? ఎలా తీరుస్తారు? నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నారు. ఇద్దరు ఏడుతున్నారు. ఇద్దరిని చూశారు. ఏట్లేదంటే ఏం లేదు, ఇద్దరు ఏడుతున్నారు. సేమ్ ఇద్దరు ఇదవుతున్నారు. ఎలా తీరుస్తాడు? అప్పుడు ఒక కత్తి పట్టురండి అన్నాడట. ఒక కత్తి పట్టురండి. కత్తి పట్టుకొచ్చారు. ఈ కత్తితో ఆ బిడ్డను 2 ముక్కలు చేసి ఇద్దరికి చీర ముక్క ఇచ్చేసి పంపించండి అన్నాడట. అనగానే కన్న తల్లి, బాబు చంపొద్దు, నా బిడ్డ ఎక్కడున్నా బతకడం కావాలని చెప్పి ఏమంటే ఎంతో ఏడుస్తూ వద్దు ఆమెకే ఇచ్చేయండి అని చెప్పిందంట ఒక ఆమె. ఇంకొక ఆమె ఉంటుంది కదా, ఆమె ఏమనుకుంటుందంటే నాకు దక్కందే ఎవరికై దక్కకూడదు అనుకుంటుంది. చూసారా? కొంతమంది అలాంటోళ్ళే, నాకు దక్కంది ఇంకొకరు దక్కకూడదు అనుకొని ఏమంటుందంటే లేదు ఏం చేయండి, 2 ముక్కలు చేయండి, ఇద్దరికే పంచండి అన్నది. వెంటనే సొలొమోన్ అన్నాడు, దీన్ని పట్టుకెళ్ళి వేసేయండి, సరసాలు వేసేయండి అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారట, ఇదేట్రా అని. ఆ దేవుడి జ్ఞానం ఇస్తే అలా ఉంటుంది అనమాట. హల్లెలూయా. దేవుడి జ్ఞానం ఇస్తే తీర్పు ఎలా ఉంటుంది? అలాగ ఉంటుంది. హల్లెలూయా. అందుకే దైవ జ్ఞానంతో నింపబడిన మనము ఎవరు మోసం చేయలేరు. అందుకే మీరు ఎప్పుడు కూడా ప్రభువా నాకు నీ జ్ఞానము నాకు దయచేయండి అని అడగండి. హల్లెలూయా. కాబట్టి తల్లి ప్రేమ ఎటువంటిది? తల్లి ప్రేమ ఎటువంటిదండి? కోమాలో ఉన్నా కూడా చలిస్తుంది. తన బిడ్డ మాత్రం ఎలా ఉండాలనుకుంటుంది? క్షేమంగా ఉండాలి. దేవుని మందిర ప్రేమ కూడా అలాంటిదే. సంఘం అంటే అదే. సంఘం అంటే మన అందరము దేవుని రక్తం చేత కడగబడిన వారమని మనము ఒకరినొకరు ఏం ప్రోత్సహించుకోవాలా, అంటే ప్రార్థన చేసుకోవాలా. వినలేని ప్రార్థన చేయాలి. ఎవరిని కూడా మీరు ఇదైపోతారు కాదు. మీరు బాగుపడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీరు మేలు పొందుకోవాలి, మీరు నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుని కూడా సాక్షులుగా ఉండాలని వారికి చెప్పాలి. వినకపోతే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంతేగాని మన ద్వారా ఎవరో పాడైపోయేటట్టుగా, మన ద్వారా ఎవరో నాశనం అయిపోయేటట్టుగా ఉంటే మన మీదకి దేవుని శిక్ష వస్తుంది అనమాట. హల్లెలూయా. చూద్దరా యెషయా గ్రంథము 49వ అధ్యాయం. ఈరోజు దేవుడు మాటలు నేను చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అందుకే మీతో చెప్తున్నాను. చూడండి తల్లి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25-26 వచనాలు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపించబడతారు. హల్లెలూయా. నిన్ను దేవుడు నిన్ను ఏం చేసినాడు? బలమైన పాత్రవి నువ్వు బలమైన పని చేసే బిడ్డవు నువ్వు.
వాళ్ళు ఏమయ్యారట? సాతాను గాడు ఏదో దాంట్లో ఇరికించేసాడు నిన్ను, ఏదో దాంట్లో నిలబెట్టేసాడు నిన్ను, ఏదో దాంట్లో నేను క్రొంగుడెత్తున్నాడు, ఏదో విషయంలో నీకు అనారోగ్యం తెచ్చేసాడు, ఏదో విషయంలో నీకు అప్పులు తెచ్చేసాడు, ఏదో రకంగా నిన్ను బాధల్లో శోధనలోకి తీసుకెళ్ళిపోయాడు. చెరపట్ట పడిపోయారు. మీరు బలమైన వాళ్ళు, దేవుడు పరిచర్య విషయంలో మీరు బలంగా నిలబడి వాడబడే వాళ్ళు మీరు. కానీ సైతాన్ గాడు ఏం చేశాడు? చెరపట్టాడండి. ఏమండి? చెరపట్టబడిన వారు సైతము ఇప్పుడు ఏమవుతారంటే, దేవుడి వైపు తిరిగితే, మనము దేవుడి పాదాలు పట్టుకోగలిగితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? విడిపిస్తాడంట. హల్లెలూయా! అలా అందరూ విడిపించబడతారు. హల్లెలూయా! తర్వాత భీకరులు, చెరపట్టబడిన వారు విడిపించబడతారు. హల్లెలూయా! నీతో యుద్ధము చేయు వారితో ఇక నేను యుద్ధం చేస్తాను. అయితే నువ్వు ఎప్పుడైతే విడిపించబడ్డావో అవతలడు ఊరుకుంటాడా? నాకు కట్టవలసింది కట్టరా, నాకు ఇవ్వాల్సింది ఇవ్వరా, నాకు చేయవలసింది చెయ్యరా అని నీ మీద యుద్ధానికి వెళ్ళేస్తాడు అవతలడు. లెక్కనే నీ పక్షాన్ని ఎవరు నిలబడతారో తెలుసా? నీ తండ్రి, నీ గురువు గారు నిలబడతారు. హల్లెలూయా! నీతో యుద్ధము చెయ్యవారితో నీ పిల్లలను నేనే రక్షిస్తాను, నీ పిల్లల్ని. హల్లెలూయా! 26 కూడా, యెహోవానైన నేనే నీ రక్షకుడును, యాకోబు బలవంతుడు, నీ విమోచకుడనియు. మనుషులందరూ ఎదుగునట్లుగా నిన్ను ఎవరైతే బాధపరుస్తారో, నిన్ను నన్ను ఎవరైతే బాధపరిచేవారిగా ఉంటున్నారో వారికి ఎలా చూపించాలో నేను చూపిస్తాను. వారు రక్తము తాగుతారట, అంటే సోమాంసము తింటారంటే వారు క్షీణించిపోతారని అర్థం. అమ్మా, ఏమవుతారమ్మా? నిన్ను బాధించే వాళ్ళందరూ కుదరని రోగం చేత వారే అంటే క్షీణించిపోతారు. కొత్త ద్రాక్షారసం మత్తులినట్లుగా తమ రక్తము చేత వాళ్ళు ఏమవుతారు తెలుసా? రక్తము చేత మత్తులవుతారంటే ఏంటి? వారు నశించిపోతారు. వారే నశించిపోతారు. ఎవరు తరపకుండా దుష్టుడు పారిపోయినట్లుగా వారే పాడైపోతారండి. ఎవ్వరు పాడు చేయక్కర్లేదు, వారే పాడైపోతారు. ఏమంటే వారే బలహీనైపోతారు, వారే నశించిపోతారనమాట. అందుకే అంటున్నాడు దేవుడు, అంటున్నాడు నిన్ను బాధించు వారికి నేనేంటో చూపిస్తానంటాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని బాధించద్దు, ఎవరిని మనం బాధ పెట్టద్దు. బాధించబడి వారి పక్షాన దేవుడు ఉంటాడండి. వాళ్ళు బాగానే ఉన్నారు కదా, నాకు అధికారం ఉంది కదా, నేను గొప్పదాన్ని కదా, నేను అది కదా అని మన పిల్లల్ని మనం బాధ పెట్టద్దు. చెప్పండి, ఒకవేళ భార్య అయితే భార్యను బాధ పెట్టద్దు, భర్త అయితే భర్తను బాధ పెట్టద్దు. చెప్పండి, తల్లి అయితే తల్లిని బాధ పెట్టద్దు, అత్త అయితే అత్తను బాధ పెట్టద్దు, కోడలైతే కోడలను బాధ పెట్టద్దు. ఎవరు బాధ పెట్టకండి. మరి ఏం చేస్తారో? సంతోషంగా ఉండండి. హల్లెలూయా! ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ సంతోషంగా ఉండండి. ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకి ఇవ్వండి. గొడవలు ఎందుకు వస్తాయి? ఈరోజు లోకం ఎలాగుందంటే, లోకం ఎలాగుందంటే భార్య అంటే ఏంటి తెలుసా అమ్మా? భార్య అంటే భర్తలో సగం, భర్త అంటే భార్యలో సగం అనే మాట అన్నమాట. భార్యాభర్తలు ఏకమై ఉంటారంటారు, సగం సగం అన్నట్టు. ఇప్పుడు భార్య భర్తను ఎలా చంపేయాలని చూస్తుంది బయట. భర్త భార్యను ఎలా వదిలించుకోవాలని చూస్తున్నాడు బయట. అంటే ఇప్పుడు ఏమైపోయింది? ఆ ఒకటిగా ఉన్న బంధం వరిష్టానుసారమైన బంధాలుగా మారిపోయింది. ఇదే దుష్టుడు పెడుతున్న పన్నాగాలు. అందుకే ఈరోజు భర్తను నమ్మాలంటే భార్యకి కష్టమైపోతుంది. భార్యను నమ్మాలంటే భర్తకి కలిసి అయిపోతుంది. తల్లిదండ్రులను నమ్మలేకపోతున్నారు, పిల్లల్ని నమ్మలేకపోతున్నారు. అంటే అందరి మీద ఇప్పుడు ఏమొచ్చే అనుమానాలు వచ్చేసాయి. కాబట్టి ఈ అనుమానాలన్నీ పోవాలంటే నేను మన దేవుడికి లోపడితే ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన దేవుడు గొప్పవాడు అనమాట. దేవుడు ఎవరండి? గొప్పవాడు. ఇంకా అలాగైనా నీ భర్త మంచోడని నువ్వు బాధ పెట్టేటట్టుగా, నీ భార్య మంచిదైనా నువ్వు భార్య బాధ పెట్టేటట్టు, నీ తల్లిదండ్రులు మంచోళ్ళైనా బాధ పెట్టేటట్టుగా, నీ పిల్లలు మంచోళ్ళైనా బాధ పెట్టేటట్టుగా ఉంటే నేను దేవుడే శిక్షిస్తాడు. అందుకే దేవుడి చేతిలో పడకండి, మారిపోండి. ఎవరిని బాధ పెట్టద్దు. హల్లెలూయా, ఎవరిని బాధ పెట్టద్దు. మరి ఏం చేద్దాం?
మరి ఏం చేద్దాం? ఒకరినొకరు అర్థం చేసుకుందాం. అత్తగారు అయితే కోడలైతే అత్తగారు, తండ్రిని అయితే పిల్లల్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోండి. ఎందుకు అలాగ అంటున్నారని అర్థం చేసుకోండి. అలాగే విశ్వాసులైతే సేవకుని అర్థం చేసుకోండి, సేవకుడైతే విశ్వాసులు అర్థం చేసుకోండి. అలా అర్థం చేసుకున్నప్పుడు సర్దుకుపోతారు. హల్లెలూయా. అమ్మ, అర్థం చేసుకున్నాడు ఏమవుతుందమ్మా? భార్యను అర్థం చేసుకున్నాడు అనుకో, భార్య వండింది ఏదో ప్రేమతో తినేస్తాడు. భార్యను అర్థం చేసుకోలేదు, ఏవే కారం ఎక్కువ వేసేసావు, ఉప్పు ఎక్కువ వేసేసావు, ఇలా చేసావు, మంచి కూర ఉండలేదు, అది ఉండలేదు అని కొట్టేస్తారు. ఒకసారి మన సంఘంలో ఒక ఫ్యామిలీ వచ్చింది అండ్ అందరూ అతి నీతిమంతుడి కింద చూసేవాడండి. అది తెల్ల బట్టలు వేసుకొని రాగానే అందరూ బాబోయ్ సూపర్ అండి అని. ఎప్పుడు ఎవరిని కూడా మీరు అతిగా ఇచ్చేయకూడదు. అతిగా చేశారు అతన్ని. ఆడేం చేసాడు తెలుసా? ఇంట్లో డబ్బులు ఇచ్చేవాడు కాదట. ఏమన్నా అంటే వాక్యం చెప్పించాడు, నేను శిరసనే, నువ్వు మొండానివి అని చెప్పి అథారిటీ చేసేవాడు ఆవిడ మీద. ఒకసారి ఏం చేసిందంటే, ఒకసారి అమ్మ మాంసం తెచ్చాడట. అమ్మ ఏం తెచ్చాడు? మాంసం తెచ్చాడట. తెచ్చి వండి అన్నాడట. ఇంట్లో ఏం లేదట, కారం లేదట, మసాలా లేదట, ఏమీ లేదట. వండి అన్నాడట. వెళ్ళి అటు ఇటు తిరిగి వచ్చి వంటవా లేదా అన్నాడట. ఎక్కడ ఉండండి, ఎన్ని లేవు కదా అంటే, నా మాటకి ఎదురు చెప్తావని 4 వేసాడట. ఏమండి, 4 వేస్తే సరే ఎలాగ అన్నాడు కదా అని మళ్ళీ పోయిన తర్వాత, అది అయిపోయిన తర్వాత మళ్ళీ పోయిన తర్వాత ఇంట్లో ఏయో ఉల్లిపాయలు ఏయో ఉంటే మొత్తానికి అవన్నీ వండేసి కూర పెట్టిందంట. ఏవే ఇలాంటి కూర వండేవి, మాంసం తెచ్చి వండాలని లేదా అన్నాడంట. మాంసం ఎవరు తేవాలా? ఇంట్లోకి ఎవరు తేవాలా? ఆడే తేవాలా. కానీ అర్థం చేసుకోకుండా ఈవిడ ఏం చేస్తున్నాడు? బాధిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఆడిని కొట్టేశాడు అనమాట. ఎందుకు కొట్టేశాడంటే, ఎందుకు అలా బాధించాడంటే, వీడికి ఎవరో ఏం చేశారు? నేర్పించారు అనమాట. ఎవరు నేర్పించారు. అందుని బట్టి ఏం చేశాడు? వచ్చి కొట్టేశాడు. నిజానికి కూర గొడవ అది. అందుకే నేను చెప్తున్నా, చెప్పుడు మాటలు విన్నవారు చెప్పు దెబ్బలు తినేవారుగా, పరువును తీసుకున్నవారుగా పోతారు. హల్లెలూయా. అందుకే ఎప్పుడు చెప్పుడు మాటలు వినకండి, యేసయ్య మాటలేనండి. హల్లెలూయా. యేసయ్య మనల్ని, మన జీవితాలను, మన కుటుంబాలను ఏం చేస్తాడండి? కడతాడు. హల్లెలూయా. కడతాడు. ఒకవేళ అలాగ ఎవరైనా చేస్తే వారినే దేవుడు ఏం చేస్తాడట? కుటుంబాలని, కాపురాలని, జీవితాలని పాడు చేసే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడట? వారిని, అదే ఇక్కడ చెప్పాడు చూడండి, అదిగో వాళ్ళకి ఎలా చూపించాలో ఒక రోగం పెట్టి కూర్చోబెడతాడు. అప్పుడు వాళ్ళని అంటే ఒక రోగం పెట్టి కూర్చోబెడితే చాలు, దాంతో సరిపోద్ది అంత జీవితం అంతా. అమ్మా, అందుకే ఎవరి జోలికైనా రండి కానీ దేవుడి జోలికి వెళ్ళకూడదు. ఎవరి జోలికి వెళ్ళండి కానీ పాడు చేయడానికి వెళ్ళొద్దు. నీవు ఏదైనా చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే అన్యులైనా చెప్పండి, దేవుడి బిడ్డలైనా అందరికీ దేవుడు ఎవరు చెప్పండి? ఆయనే. మరి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి అన్యులకి తేడా ఏంటంటే, వాళ్ళు బయట ఉన్న వాళ్ళు, మీరు లోనికి వచ్చారంతే. మీరు ఇంట్లోకి వచ్చారు, వాళ్ళు ఇంటి బయట ఉన్నారు. వాళ్ళు మీరు ఎక్కడికి వచ్చారమ్మా? మీ ఇల్లు ఏదో మీరు తెలుసుకుని వచ్చేసారు. అన్యులు వాళ్ళకి ఇంకా ఇల్లు తేరక తిరుగుతున్నారు అలాగా. అందుకే కానీ ఇల్లు తెలుసుకుని వచ్చిన వాళ్ళు ఏమండి సొంత గృహంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచి ఇల్లు తెలియక అలా తిరిగిన వాళ్ళు అర్థమైపోతారు. అందుకే యేసుక్రీస్తుని నమ్మకపోతే ఏమండి ఎంతో ప్రమాదం ఉంది, నిత్య నరకం ఉందని చెప్పడానికి కారణం ఏంటి? సత్యం మనకు తెలిసింది కనుక. హల్లెలూయా. నిజం మనకి తెలిసింది. హల్లెలూయా. కాబట్టి 49వ అధ్యాయంలో 26వ వచనంలో రాయబడింది ఏంటంటే, ఏముందండి? యెహోవా నేనే నీ రక్షకుడిని, యాకోబు బలవంతుడు, నీ విమోచకుడనియో మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళ సంగతి నేను తేల్తేనే యాకోబు అంటున్నాడు. నా బిడ్డలారా, మిమ్మల్ని ఎవరు బాధ పెడుతున్నారని ఏడుస్తున్నారు కదా, వాళ్ళ సంగతి నేను చూస్తాను అంటున్నాడు దేవుడు. ఎంత గట్ట గొప్ప బలవంతుడండి. హల్లెలూయా. అందుకే మార్పు అనేది ఇప్పుడు ఎవరిలో రావాలా? నీలో నాలో వచ్చి ఆయన పాదాలు పట్టుకోగలిగితే, మన పాపములు ఒప్పుకొని, మనం ఏమంటే దోషాలన్నీ కప్పుకోకుండా ఒప్పుకొని ఆయన రక్తంతో కడుక్కుంటే మనం ఏమైపోతాం?
ధన్యులు అవుతాం, క్షమాపణ పొందుకున్న వాళ్ళం అవుతాం, నీతిమంతులు అవుతాం. నీ పక్షాన దేవుడు గొప్ప కార్యము చేయక మానడు. అందుకే ఈరోజు వినబుద్ధి నీకు వేయడం లేదు వాక్యం అంటే నీకేదో సమస్య వచ్చిందనమాట. అందుకే దేవుడు పాదాలు పట్టుకుని ఏడ్చి ఇంకా అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను మళ్ళీ ఆయన హత్తుకుంటాడు. అలాంటి వారు అందరికీ ఏమొస్తుందంటే నెమ్మది వస్తుంది. ఏమొస్తుంది? నెమ్మది. యేసయ్యను హత్తుకుంటే నెమ్మది వస్తుంది. లోకాన్ని హత్తుకుంటే ఎంజాయ్ వస్తుంది. ఎంజాయ్ అంటే తెలుసా? ఆ క్షణమే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ పోతుంది అన్నమాట. కానీ యేసయ్యని హత్తుకుంటే నీకు ఎప్పుడు కూడా నెమ్మది, ప్రశాంతత ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసయ్యని హత్తుకోండి. ముద్దెట్టుకుంటే కుదరదు. ముద్దెట్టుకుంటే ఏమవుతుందమ్మా? ముద్దెట్టుకుంటే ఏమవుతుంది తెలుసా? ఏ పిల్లనైనా ముద్దెట్టుకున్నాం మనకి ఏమవుతారు? ఆ పిల్లలు వెళ్ళిపోతారు. కానీ హత్తుకుని ఉంటే నీ దగ్గరే ఉంటారు. హల్లెలూయా. యేసయ్యని నువ్వు హత్తుకున్నావు అనుకో, నీ దగ్గరే ఉంటాడు. ముద్దెట్టుకుంటే వెళ్ళిపోతారు కదా. హల్లెలూయా. అందుకే హత్తుకొని ఉన్నవారు నెమ్మది కలిగిన వారికి ఉంటారు. ముద్దెట్టుకున్న వాళ్ళ అవసరాలు తీరిపోయినట్టుగా ఉంటారు. హల్లెలూయా. అందుకే ముద్దు అనేది గొప్పదా అంటే ముద్దు గొప్పదే, కానీ హత్తుకోవడం ఇంకా గొప్పది. హల్లెలూయా. హత్తుకోవడం ఇంకా గొప్పది. హల్లెలూయా. అందుకే రూతు నయోమిని ఏం చేసిందంట? హత్తుకుందంట. ఓర్ప ముద్దెట్టుకుంది. ఉందా? ముద్దెట్టుకున్నదే ఉండదు, పోతుంది. హల్లెలూయా. అందుకే హత్తుకున్న వారు ఎప్పుడు ఉంటారు. అందుకే దేవుని మందిరాన్ని, దేవుడి సాహసాన్ని మనం ఏముండాలా? హత్తుకొని ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు ఎప్పటికీ పోరు, వాళ్ళు ఇలా స్తంభాల్లాగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక 4 మాటలు చెప్పుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8:8. అర్థమవుతుంది కదా. ఒక ఆయన వచ్చి మొన్న ఒక చోటకి ఏమంటే చర్చ్ ఓపెనింగ్కి వెళ్ళాను. ఆడికి వచ్చి వాక్యం చెప్తే అంటాడు ఆయన, ఏమంటే మీరు ఇలా చెప్పకూడదండి, అన్ని జనులకు ఏదో చెప్పినట్టుగా ఒక కథ చెప్పుంటే బాగుండని అంటున్నాడు నా దగ్గరికి వచ్చి. ఎంత అలవాటు పడిపోయారు చూడండి కథలకి. ఒక కథ చెప్తే భలేగా అర్థమవునండి ఇలా అందరికీ అన్నాడు. వాక్యం అర్థం అవుదంట. ఎలా మారిపోయారు చూసారా? సతీష్ కుమార్ లాంటి వాళ్ళు ఇప్పుడు బాగా వెలగడానికి కారణం ఆ కథలే. హల్లెలూయా. జనాలు అయ్యే కావాలనుకుంటున్నారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి జనాలు వెళ్ళిపోయారు చూడండి. ఒకప్పుడు ఏమంటే గొప్ప వాక్యం మాకు కావాలని అడిగేవారు, ఇప్పుడు కథలు కావాలని అడుగుతున్నారు నా దగ్గరికి వచ్చి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:8. నూతన నిబంధన. కొత్త నిబంధన అంటే ఏంటండి? నూతన నిబంధన చేయువాడా నీకే స్తోత్రం. ఇదే మనకి ఇచ్చాడు నూతన నిబంధన. అందుకే మనం కొత్త నిబంధన జనులం అండి, పాత నిబంధన జనులము మనం కాదు. మీకు ఒక విషయం తెలుసా? మనం యూదులం కాదు. ఇది బాగా గుర్తుంచుకోండి. మనం యూదులం కాదు, మనం పాత నిబంధన ఇశ్రాయేలుం కాదు. మనం ఎవరు అనుకుంటున్నారు? కొత్త నిబంధన ఇశ్రాయేలులో మన అన్యజనులైన క్రైస్తవులు. హల్లెలూయా. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. హల్లెలూయా. అందుకని మనతో ఈ దేవుడు ఏం చేశాడు? నూతన నిబంధన చేశాడు. నూతన నిబంధన చెయ్యవాడా నీకే స్తోత్రం. యెషయా గ్రంథం 43:19. అందుకే బలులతో మనకు సంబంధం లేదు. బలులు, అర్పణలో ఏమీ మనకి లేవు. మనం నూతన నిబంధనలకు సంబంధించిన వాళ్ళు. దేవుడు అంటున్నాడు, మనందరి జీవితంలో ఈరోజు లోపడితే నూతన క్రియ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట. ఏ క్రియ అమ్మా? కొత్త కార్యాన్ని ఒక కార్యం చేయాలనుకుంటున్నాడు ఆయన. నూతన క్రియ చేయబోచున్నవాడా నీకే స్తోత్రం. ఆదికాండం 21:5. ఆదికాండము 21:5. దేవుని స్తోత్రం. ఎవరి జీవితంలో అయినా ఇది జరగదు అనుకుంటున్నారు కదా, జరగదు అనుకున్నది జరిగి చూపించే దేవుడు ఈ దేవుడు. హల్లెలూయా. ఇది జరగదండి, ఇది అవ్వదండి, ఇది నథింగ్ అవ్వదండి, అవ్వదు అని చేసి చూపించగలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. అబ్రహాముకి ఏమంటే 100 సంవత్సరాలు, సారమ్మ గారికి ఏంటండి
గర్భం ఉడికిపోయింది అనగా ఇంకా పుట్టే ఛాన్స్ లేరు. కానీ దేవుడు గర్భాన్ని ధైర్యింపజేశాడు. హల్లెలూయా. అందుకే 100 ఏండ్ల వయసులో అబ్రహామునకు ఇస్సాకును ఇచ్చినవాడా నీకే స్తోత్రం. అంటే అసాధ్యమైనది సుసాధ్యం చేశాడు. మత్తయి సువార్త 13:8. మత్తయి సువార్త 13:8. దేవుడి యొద్దకు వచ్చిన వారిని ఎస్, నువ్వు మంచి నేల మీద పడ్డావు. ఎక్కడ పడ్డావు? దుర్బోధ సంఘంలో లేవు, సత్యమైన సంఘంలో ఉన్నావు. మంచి నేల మీద పడిన వారు అనగా దేవుడు వాక్యానికి లోబడి దేవుడి ఇష్టానుసారంగా జీవించాలనుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా. చెప్పండి, 100% అనమాట. అందుకే దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు కొంతమంది 30 దంతులుగా జీవిస్తారు, ఆ తర్వాత 60 దంతులు, తర్వాత 100%. అంటే 100 అంతుల ఫలము ఫలింప చేయువాడా నీకే స్తోత్రం. మళ్ళీ చెప్తాను చూడండి, 4 నూతన నిబంధన చేయువాడా నీకే స్తోత్రం. నూతన క్రియ చేయబోవాడా నీకే స్తోత్రం. 100 ఏండ్ల వయసులో అబ్రహామునకు ఇస్సాకునిచ్చినవాడా నీకే స్తోత్రం. 100 అంతుల ఫలము దయచేయువాడా నీకే స్తోత్రం. ప్రార్థన చేసుకుని, ప్రభువా ఎంత మంచి దేవుడు నాయన. ఈరోజు నీ పిల్లల ద్వారా నాతో కూడా మాట్లాడారు. ఈరోజు వినబుద్ధి కలిగించండి అయ్యా. నీ పిల్లలు వింటున్నారో వదిలేస్తున్నారే నాయన. అందుకని వారి జీవితంలో నెమ్మది లేదు, వారి జీవితంలో సమృద్ధి లేదు, వారి జీవితంలో ఆశీర్వాదాలు కనబడట్లేదు ప్రభా. ఇదిగో వినేసి వదిలేసేవారుగా కాదు, ఈ రోజు నుంచి ఇగో తల్లిదండ్రులను ప్రేమించేవారుగా, పిల్లల్ని ప్రేమించేవారుగా, భార్యను ప్రేమించేవారుగా, భర్తను ప్రేమించేవారుగా, ఇగో కుటుంబాలను ప్రేమించేవారుగా ఈరోజు నిలబెట్టండి ఆయన.